స్ట్రాంగ్ రిజల్ట్మెంట్ ఉంటే ఆగిపోవాలి. రైట్. ఓకే పుల్లారావు గారు. రైట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకు దీన్ని ఇంత ఇదిగా వ్యతిరేకిస్తోంది కాంగ్రెస్ పార్టీ కానీ మీ అలైస్ కానీ మీ కూటమి పక్షాలు? ఎందుకంటే అంతకంటే గొప్ప ఫార్ములా ఏముంది మీ దగ్గర? ఇక్కడ మేము బేసిక్గా మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు. నో అది కాదు. మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు. 2023లో కూడా వీళ్ళు అప్పుడు పెట్టినటువంటి బిల్లులో మహిళా రిజర్వేషన్కి అందరం కూడా సానుకూలంగా స్పందించినాం. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ గతంలో 2013 అంటే 2000 లాస్ట్ ఫినిషింగ్ టైంలో మహిళా బిల్లు రాజ్యసభలో క్లియర్ చేశారు, లోక్సభలో ఫెయిల్ అయింది. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు 1989లోనే 88-89లోనే ఇప్పుడున్నటువంటి ఈ లోకల్ బాడీస్ ఏది గ్రామ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలలో కానీ 33% రిజర్వేషన్ అప్పుడు మార్గరెట్ అల్వా గారితో ఒక కమిటీ వేసి దేశవ్యాప్తంగా కూడా చర్చలు చేసి మరి ఆ బిల్లును అప్పుడు లోకల్ బాడీస్ తీసుకొచ్చారు. తర్వాత పివి నరసింహారావు గారు దాన్ని అప్రూవ్ చేసి దాన్ని సిస్టంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు కూడా వ్యతిరేకించారు పార్లమెంట్లో ఏది ఇనిషియల్ బిల్ని రాజీవ్ గాంధీ గారు. సో కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటెడ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసింది. ఈరోజు కూడా ఒక్క అంశం మేము వ్యతిరేకించేది నెంబర్ 1 ఏంటంటే ఇంత ఆగమేఘాల మీద 16, 17, 18 వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి, ఇంకా 2-3 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి. ఎలాగూ వీళ్ళు తీసుకునేటువంటి వీళ్ళు ఎట్లాగూ ఇప్పుడు జనగణన తీసుకోవట్లేరు. లాస్ట్ 2023లో వీళ్ళు పెట్టిన బిల్లులు ఏముండే మీరు క్లియర్గా బిల్లు చదివినట్టయితే దిస్ విల్ ఇంప్లిమెంట్ ఆఫ్టర్ సెన్సెస్ ఆఫ్ 2026 in 27 అని ఉంది లాస్ట్ టైం ఇచ్చిన అమెండ్మెంట్లో. ఇప్పుడు ఏం చేసిర్రు, సరే ఇప్పుడు అది కాదు కానీ 2011 సెన్సెసే తీసుకుంటాం, వీ విల్ డూ ఇట్ ఫాస్ట్ అనుకోరు. 2011 సెన్సెసే తీసుకున్నప్పుడు దెర్ ఈజ్ యాంపుల్ టైమ్ టు డిస్కస్, ఎందుకంటే దెర్ ఈజ్ నో ఎక్సర్సైజ్. ఇప్పుడు జరుగుతున్న జనగణన 27 వచ్చి 27 తర్వాత తీర్మానాలు చేసి ఇవన్నీ లేకుండా సింప్లెస్ట్ ఫార్మాట్లో వాళ్ళు ఒక లైన్ తీసుకురు. సో ఇప్పుడు సెన్సస్కి సంబంధమే లేదు, అంటే ప్రజెంట్ సెన్సస్కి. అలాంటప్పుడు ఈ 3 రోజులలోనే ఎందుకు పెట్టాలని ఖర్గే గారు ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో మీరు చేసినా లేకపోతే మీ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చేసినా లేకపోతే స్టాలిన్ గారు ఆర్గ్యుమెంట్ చేసినా ఏం చేసినా ఎక్కడో ఒక డొల్లతనం కనపడుతుంది. అదేంటి అంటే గతంలో 71 సెన్సెస్ తర్వాత మళ్ళీ 25 ఇయర్స్కి చేయాలనుకున్నప్పుడు అప్పుడు జనాభా మళ్ళీ సెన్సెస్ చేసి